ముఖంగానే బహిరంగంగా ఇలా చెప్పడం అసలు ఏ రకంగా చూస్తారు మీరు? ఇప్పుడు ఏమైతుందంటే రేవంత్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో ఎన్నిక గెలవాలి. ఈ ఎన్నికల్లో ఓడిపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సీటు కన్ఫామ్గా పోతుంది అనేది వాళ్ళు నిర్ణయించుకున్నారు కాబట్టే నువ్వు ఏదన్నా చేయి ఎట్లన్నా చేయి నువ్వు గెలవాలి అనేది ఈయనకు ఆదేశాలు ఇచ్చినట్టున్నది. కాబట్టి వారి అండ చూసుకొని రేవంత్ రెడ్డి గారు అండ చూసుకొని ప్రభుత్వం అండ తీసుకొని ఇక్కడ రెచ్చిపోతా ఉన్నాడు జూబ్లీహిల్స్లో. నవీన్ యాదవ్ కొత్త కాదు కదా పోటీ చేసుడు, మరి ఇప్పుడే గుర్తొచ్చిందా ఇవన్నీ? గతంలో కూడా మీరు 2-3 సార్లు పోటీ చేశారు కదా, అప్పుడు ఈ యొక్క మాటలు మాట్లాడలేదు ఎందుకు అంటే మీరు ఓడిపోతున్నారు అనే భయం పట్టుకున్నది మీకు. మీ ఒంట్లో వణుకు పుడుతూ ఉన్నది. ఇప్పటికే అన్ని సర్వేలు అన్నీ ఎక్కడ ఎవరిని పలకరించినా ఎవరి నోటి నుంచి వెళ్ళి మాట విన్నా బై ఎలక్షన్లో ఈ యొక్క జూబ్లీహిల్స్లో గులాబీ జెండా ఎగరబోతుందని తెలిసిన తర్వాత మీరు ఇట్లాంటి రెచ్చగొట్టే వాక్యాలతో పాటు బెదిరింపులకు పాల్పడతా ఉన్నారు. మీరు ఎన్ని బెదిరింపులు చేసినా ఎన్ని భయభ్రాంతులకు గురి చేసినా తెలంగాణ ఉద్యమంలో అనేకం చూసినావు. నీలాంటి నువ్వు ఒక బచ్చగానివి. నీ మాటలకు మీ బెదిరింపులకు ఎవడు భయపడాడు? గులాబీ సైనికుడు ఎవడు?